హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నటువంటి ఖాళీల భర్తీకి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ పైన సర్వత్ర విమర్శలు అయితే కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యార్థి సంఘాలు ఏకమై ఈ యొక్క ఉద్యమానికి నాంది పలికాయని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్లు అనేది ముట్టడికి అయితే గురయ్యడం జరుగుతుంది. అంతేకాకుండా అనేక మంది విద్యార్థులు రోడ్లపై బైఠాయించి వారి యొక్క విజ్ఞప్తిని, ఆందోళనను కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. సోషల్ మీడియాను కూడా వేదికగా చేసుకుని చాలామంది అభ్యర్థులు వారి యొక్క బాధను అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో 1,80,000 పైచిలకు పోస్టులు అనేవి ఉన్నప్పటికీ కూడాను కేవలం 10వ సంఖ్యలో ఈ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయడం ఏంటని చెప్పి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఒకవేళ మెగా డిఎస్సీ కనుక వచ్చినట్లయితే 25,000 వేకెన్సీ అయితే ఉంటాయని చెప్పి భావించారు. పోలీస్ శాఖ సంబంధించి ఖచ్చితంగా 6,000+ అనేది ఎవ్రీ ఇయర్ వాళ్ళే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి 1,500 నుంచి 2,000 వరకు కూడా వేకెన్సీ అయితే ఉంటాయని చెప్పి గతంలో వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని యొక్క జాబ్ క్యాలెండర్ పైన చాలామంది హోప్స్ అయితే పెట్టుకున్నారు. కానీ ఆ రోజు క్యాలెండర్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా చాలామంది విద్యార్థులు ఆ యొక్క పరిస్థితి నుంచి తేరుకోలేదని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం చాలా హైప్ అయితే ఇచ్చింది. మేము ఒక ప్రణాళికాబద్ధంగా ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తాము, ఒక క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తాము, తద్వారా చాలామందికి ఉపయోగపడుతుంది, ఏ రోజున ఏ నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే తీరా ఈ యొక్క క్యాలెండర్ అనేది చూస్తే కనీసం వేకెన్సీ అనేవి లేవు. సాధారణ ఎవరైతే మనకు విద్యార్థులు అయితే ఉంటారో వీరందరికీ సంబంధించి, అందువల్ల ఈ యొక్క వేకెన్సీ సంబంధించి చాలామంది డిసప్పాయింట్ అయితే అయ్యారన్నమాట. సో ఎంత మాత్రము ఈ యొక్క క్యాలెండర్ అనేది యాక్సెప్ట్ చేసేది లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి 2 వీక్స్ అనేది టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ జాబ్లెస్ క్యాలెండర్ని విరమించుకొని తప్పనిసరిగా ప్రభుత్వం రిలీజ్ చేస్తామని చెప్పి గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చిందో ఆ యొక్క మాటను నిలబెట్టుకోవాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగిందన్నమాట. సో ఈ జాబ్లెస్ క్యాలెండర్ పైన సర్వత్ర విమర్శ అయితే రావడం జరుగుతుంది. తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్లో తెలియచేయండి. ప్రభుత్వానికి మన యొక్క విజ్ఞప్తి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా తీసుకొని చాలామంది ట్విట్టర్లో సీఎం గారిని టార్గెట్ చేశారు. బట్ ఇంకా మనకు స్పందన అయితే రావడం లేదు. సో ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా రెస్పాండ్ అయ్యి నిరుద్యోగులందరికీ కూడా మేలు చేకూరే విధంగా మంచి క్యాలెండర్ అయితే రిలీజ్ చేయాలని చెప్పి అన్ని చోట్ల కూడా మనకు విజ్ఞప్తి అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క భవిష్యత్తు కోసం ఒక మంచి నోటిఫికేషన్స్ అనేవి రావాలన్న ఉద్దేశంతో అనేక విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఏకమై నిరసనలు అయితే ఎత్తమంది జరిగింది. సో తప్పకుండా మీరు కూడా సపోర్ట్ అనేది చేయండి. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే అందించండి. ఓకే, సో ట్విట్టర్లో సీఎం గారికి రెస్పాండ్ అవ్వాలని చెప్పి మనం కూడా విజ్ఞప్తి అయితే చేస్తాం. సో ఈ విధంగా తప్పకుండా మీ అందరి సహకారంతో త్వరలోనే మనకు ఉద్యోగాలకు సంబంధించి మంచి క్యాలెండర్ అనేది వస్తుందని చెప్పి భావించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.